నమస్కారం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇండియన్ పాలిటీలో ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అదేంటంటే లోక్సభ స్పీకర్ను ఎలా తొలగిస్తారు. ఇటీవల ఇది వార్తల్లో కూడా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగ ప్రక్రియ ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, అందరికీ వచ్చే మొదటి సందేహమేంటంటే అసలు లోక్సభ స్పీకర్ను పదవి నుంచి తీసేయొచ్చా? అవును, ఖచ్చితంగా తీసేయొచ్చు. కాని దానికి మన రాజ్యాంగం ఒక పక్కా ప్రొసీజర్ను పెట్టింది. అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందంటే రీసెంట్గా స్పీకర్ ఓం బిర్లా గారి మీద ప్రతిపక్షాలు ఒక అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఏమని? స్పీకర్ గారు న్యూట్రల్గా ఉండట్లేదని, తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదని వాళ్ల ఆరోపణ. అందుకే ఈ రిమూవల్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సరే, మరి ఆ తొలగింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? మన రాజ్యాంగంలో ఏం రాసి ఉంది? ఆ స్టెప్స్ ఎంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఈ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్, తీర్మానం పెట్టాలనుకుంటే 14 రోజుల ముందే సెక్రటరీ జనరల్కి నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్, ఆ తీర్మానానికి హౌజ్లో కనీసం 50 మంది ఎంపీల సపోర్టుండాలి. ఆ తర్వాత ఆ తీర్మానంపై చర్చించడానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఫైనల్గా డిస్కషన్ అంతా అయిపోయాక ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 ప్రకారం స్పీకర్ను ఎలా తీసేయాలో ప్రొసీజర్ అయితే చెప్పారుగాని ఏ కారణాలతో తీసేయొచ్చో మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం లాస్ట్ స్టెప్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోదు. దీనికి ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. అసలు ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ టైంలో హౌస్ టోటల్ స్ట్రెంగ్త్ నుంచి వేకెన్సీస్ని అంటే ఖాళీలను తీసేయాలి. అప్పుడు వచ్చిన నంబర్లో 50% కన్నా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. మన రాజ్యాంగంలో దీన్నే మెజారిటీ ఆఫ్ ఆల్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ అని అంటారు. కన్ఫ్యూజింగ్గా ఉందా? డోంట్ వరీ, ఒక ఎగ్జాంపుల్తో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఈ ఉదాహరణ చూడండి. మన లోక్సభ మొత్తం స్ట్రెంగ్త్ 543 అనుకుందాం. ఒక 13 సీట్స్ ఖాళీగా ఉన్నాయని. అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఎంత అవుతుంది? 543 మైనస్ 13 అంటే 530. ఇప్పుడు స్పీకర్ను తొలగించాలంటే ఈ 530లో మెజారిటీ కావాలి. అంటే 50% ప్లస్ 1. సో కనీసం 266 ఓట్లు కావాలన్నమాట. చూసారా, ఇది సింపుల్ మెజారిటీ కన్నా చాలా టఫ్. ఓకే, అంతా బాగుంది. కానీ తననే తీసేయాలని సభలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు స్పీకర్ పవర్స్ ఎలా ఉంటాయి? ఆర్టికల్ 96 ప్రకారం ఆ టైంలో స్పీకర్ అధికారాల్లో కొన్ని మేజర్ చేంజెస్ వస్తాయి. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. నార్మల్ టైంలో ఎలా ఉంటుంది? స్పీకర్ ఫస్ట్ ఓటు వెయ్యరు. కేవలం ఓట్లు సమానంగా అంటే టై అయినప్పుడు మాత్రమే తన కాస్టింగ్ ఓటు వాడతారు. కానీ తనను తీసేసే తీర్మానం మీద ఓటింగ్ జరిగేటప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఆయన ఒక నార్మల్ ఎంపీలాగా ఫస్ట్ టైమే ఓటు వెయ్యొచ్చు. కానీ ఒకవేళ టై అయితే మాత్రం అప్పుడు కాస్టింగ్ ఓటు వేసే పవర్ ఉండదు. ఇది చాలా ట్రిక్కీ పాయింట్. అంతేకాదు, ఆ డిస్కషన్ జరుగుతున్నంతసేపు స్పీకర్ తన చైర్లో కూర్చోలేరు. అంటే సభకి అధ్యక్షత వహించలేరన్నమాట. ఆ ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ లేదా ప్యానెల్ నుంచి ఇంకెవరైనా సభను నడిపిస్తారు. అయితే స్పీకర్ మాత్రం చర్చలో పాల్గొనొచ్చు. ఒక మామూలు సభ్యుడిగా తన పాయింట్ ఆఫ్ వ్యూని సభ ముందు చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది కదా, మన పార్లమెంట్ హిస్టరీలో అసలిదెప్పుడైనా జరిగిందా అనే క్వశ్చన్ మనకు రావచ్చు. సో ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. మన లోక్సభ చరిత్రలో ఇప్పటిదాకా 3 స్పీకర్ల మీద ఈ రిమూవల్ మోషన్ పెట్టారు. ఫస్ట్ టైం 1951లో మన మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ గారి మీద, ఆ తర్వాత 1966లో సర్దార్ హుకుం సింగ్ మీద, ఇంకా 1987లో బలరాం జాఖర్ మీద కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ తీర్మానాల్లో ఒక్కటి కూడా పాస్ అవ్వలేదు. అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎందుకని? దీనికి సింపుల్ లాజిక్ ఉంది. స్పీకర్ ఎప్పుడూ రూలింగ్ పార్టీకి చెందినవారే ఉంటారు. హౌస్లో మెజారిటీ కూడా వాళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిపక్షాలు ఎఫెక్టివ్ మెజారిటీ సాధించడం అనేది ఇంపాసిబుల్ కదా. అందుకే ఇవన్నీ కేవలం ఒక పొలిటికల్ స్టేట్మెంట్లాగా, ఒక సింబాలిక్ నిరసనగా మాత్రమే మిగిలిపోయాయి. సో ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. యూకేలో లాగా మన దేశంలో కూడా స్పీకర్గా ఎలెక్ట్ అయ్యాక ఆ పదవికి న్యాయం చేయడానికి వాళ్ళ పొలిటికల్ పార్టీకి రిజైన్ చేసేలా ఒక రూల్ పెట్టాలా? స్పీకర్ పదవి నిజంగా నిష్పక్షపాతంగా ఉండాలంటే ఇది అవసరమంటారా?